Hi friends, welcome to my channel. So today's topic is stack. అసలు స్టాక్ అంటే ఏంటి? స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. అది లిఫో ఆర్డర్లో ఉంటుంది. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ద ఎలిమెంట్ విచ్ ఈస్ ఇన్సర్టెడ్ లాస్ట్ విల్ బి డెలీటెడ్ ఫస్ట్. అంటే ఏదైతే లాస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అది ఫస్ట్ డెలీట్ అవుతుంది. సో దాన్ని లిఫో అంటాం. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. స్టాక్లో మనం టోటల్ 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ పుష్ అంటే ఏం లేదు, జస్ట్ యాడ్ చేయడం, అంటే డేటాని యాడ్ చేయడం. సో ఇట్ ఈస్ ఫర్ యాడింగ్ ద డేటా ఇన్ స్టాక్. సెకండ్ వన్ వచ్చేసి పాప్ అంటే డెలీట్ చేస్తుంది, అంటే ఇట్ ఈస్ యూస్ ఫర్ డెలీట్ ద డేటా ఇన్ ద స్టాక్. థర్డ్ వన్ వచ్చేసి డిస్ప్లే, అంటే స్టాక్లో ఏమేమి డేటా ఉందో అది డిస్ప్లే అవుతుంది అంతే. ఇట్ ఈస్ యూస్ ఫర్ డిస్ప్లేయింగ్ ద డేటా ఇన్ ద స్టాక్. ఇప్పుడు మనం పుష్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 100ని పుష్ చేద్దాం, నెక్స్ట్ 200, తర్వాత 300, తర్వాత 400 అంతే. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ పుష్ అయినాయి. ఇప్పుడు పాప్ ఎట్లనో చూద్దాం. ఇప్పుడు పుష్లో లాస్ట్ 400 లాస్ట్ ఇన్సర్ట్ అయింది కాబట్టి 400 ఫస్ట్ డెలీట్ అవుతుంది. 400 విల్ బి పాప్. సో నెక్స్ట్ మనకి స్టాక్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ 100 ఉంటుంది, తర్వాత 200, సో 300, 400 అనేది పాప్ అయిపోయింది. పుష్ మెథడ్ కోడ్ చూద్దాం. ఇప్పుడు వాయిడ్ పుష్, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు n-1, అంటే ఒకవేళ టాప్ n-1 అంటే ఇప్పుడు స్టాక్ సైజ్ వచ్చేసి 5 అనుకుందాం. సో 5 - 1 4, అంటే అరే సైజ్ 4. అంటే ఇప్పుడు టాప్ అనేది 4 దగ్గర ఉంటే అది స్టాక్ ఫుల్ అంటే మనం డేటాని యాడ్ చేయలేం కాబట్టి ఎల్స్ పార్ట్కి వెళ్తుంది నెక్స్ట్ కోడ్ అనేది. ఎల్స్లో మనం టాప్ని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే టాప్ని ఇంక్రిమెంట్ చేసినాక ఎంటర్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని మనం పైన డిక్లేర్ చేసినాం. సో ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ఎక్స్ అనేది ఇప్పుడు 100 మనం వాల్యూ ఇస్తే 100 అనేది స్టాక్లో ఎంటర్ అయిపోతుంది. అది ఏ ఆఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు పాప్ మెథడ్ చూద్దాం. సో ఇనిషియల్లీ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటే స్టాక్ ఇస్ ఎంటీ. చూడండి, టాప్ అనేది -1 ఉంటే స్టాక్ ఎంటీ, స్టాక్లో ఏముండదు కాబట్టి మనం ఎట్లాగో పాప్ చేయలేము. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో printf /n%d ఈజ్ పాప్డ్, అంటే %d అంటే ఏ ఆఫ్ టాప్ అనేది పాప్ అవుతుంది. సో నెక్స్ట్ టాప్ డిక్రిమెంట్ అని రాయాలి. అప్పుడు మనం పుష్లో టాప్ ఇంక్రిమెంట్ అని రాసినాం, పాప్లో టాప్ డిక్రిమెంట్ అని రాస్తాం. సో 100 అనేది పాప్ అయిపోద్ది. ఇప్పుడు స్టాక్ ఈస్ ఎంప్టీ అయిపోద్ది. మళ్ళీ డిస్ప్లేలో హాఫ్ పార్ట్ వచ్చి సేమ్ పాప్ లెక్కనే ఉంటుంది. సో వాయిడ్ డిస్ప్లే ఇంట్ ఐని డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1, నో డాటా టు డిస్ప్లే ఆర్ స్టాక్ ఈజ్ ఎంటీ. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టాప్, తర్వాత i++. ఇప్పుడు printf %dని ప్రింట్ చేస్తాం. ఆ %d ఏంటిదంటే అరే ఆఫ్ i. సో అరే ఆఫ్ i ఏంటిది ఇక్కడ 100. సో 100 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ టాప్ అనేది 200 దగ్గర ఉంటే 100 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 200 కూడా ప్రింట్ అవుతుంది. ఒకవేళ వీడియో నచ్చితే డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.